ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుతీరిన 20 రోజులకే ఎన్నికల్లో ఇచ్చినట్టు హామీలు నెరవేర్చే ప్రక్రియను మాత్రం మొదలుపెట్టింది. సూపర్ 6లో భాగంగా పెన్షన్ని 4000 చేస్తూ గత 3 నెలలు కలిపి 7000 రూపాయలు వృద్ధులకి, అదేవిధంగా వికలాంగులకి 3000 ఉన్న పెన్షన్ 6000 ఇలా ఇచ్చిన మాటను నిలబెట్టేందుకు చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడాను పెన్షన్ల పండగ కార్యక్రమం జరుగుతుంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ పథకంలో భాగంగా తెల్లవారుజాము 6 గంటల నుండి పల్లెల్లో మాత్రం ఈరోజు ప్రతి ఒక్కరు కూడాను ఒక పండుగ వాతావరణం. ప్రస్తుతం పాతపట్నం నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యే మావిడి గోవిందరావు చేతుల మీదుగా లబ్ధిదారులు ఈరోజు పెన్షన్ అందుకుంటున్నారు. వారు ఈ పెన్షన్ వస్తుందా రాదా అన్నటువంటి అప్రతత భావం నుండి ఈరోజు దాన్ని తొలగించి గత ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి అనితర సాధ్యం కాని హామీలు అవి కేవలం అధికారం కోసం, ఓట్ల కోసం కూటమి ప్రభుత్వం అబద్ధాలు చెబుతుందని చెప్పినటువంటి దుష్ప్రచారానికి ఈరోజు చెక్ పెట్టారు. అందులో భాగంగానే ఏప్రిల్, మే, జూన్తో పాటు ఈ నెల 7000 రూపాయల పెన్షన్ కూడా ఇవ్వడం జరిగింది. చూస్తే కనుక ఈ పెన్షన్ పంపిణీ ప్రక్రియ పండగ వాతావరణం జరుగుతుంది. ఏదైతే తప్పుడు ప్రచారం చేసిన గత ప్రభుత్వంలో దాన్ని తిప్పికొట్టే ప్రయత్నంలో భాగమే ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేశారు. దీంట్లో నమస్కారం అండి. ఏవైతే ఎన్నికల ముందు సూపర్ 6 భాగంలోగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారో పెన్షన్ స్కీమ్ 3000 రూపాయలు అప్పుడు వాళ్ళు ఇచ్చేవాళ్ళు. అప్పుడు కూడా వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసి 2000 రూపాయలు మా నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తే అక్కడి నుంచేమో 250 అని చెప్పేసి 5 సంవత్సరాలు ప్రజలకు మోసం చేసి 3000 చేయడం జరిగింది. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన వెంటనే ఏప్రిల్ నెల నుంచి అంటే 3000 నుంచి 4000 పెంచుతూ ఏప్రిల్ నెల నుంచి ఇప్పటి వరకు ఏరియర్స్తో సహా 7000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వికలాంగులకి 3000 నుంచి 6000 చేయడం జరిగింది. 100% వికలాంగులకి 15000 చేయడం జరిగింది. అంటే సుమారుగా 65 లక్షల మందికి ఈరోజు 1వ తారీఖు అంటే 1వ తారీఖు మా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటల ప్రకారము 1వ తారీఖు అంటే 1వ తారీఖున 65 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అంటే సుమారుగా 4500 కోట్లు ఈరోజు ప్రజల కోసం, పేద ప్రజల కోసం, ఆయన ఇచ్చిన మాట కోసం ప్రజలు బాగుండాలి. ఈ వైసీపీ ప్రభుత్వంలో మోసపోయారు, ఈ వైసీపీ ప్రభుత్వంలో అన్యాయం అయిపోయారు, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నాను ఆలోచించి వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వడం జరిగింది. నేను ఇందాకే కొరసవాడ వెళ్ళాను, కొరసవాడలో కూడా ఇవ్వడం జరిగింది. ఆ కొరసవాడలో ఇవ్వడం జరిగింది. కొరసవాడలో ఒక ఆమెగాడి ఇచ్చి పెన్షన్ డబ్బులు ఇచ్చేసి ఒక ముసలామికి ఇచ్చి, అమ్మా ఈ డబ్బులు ఏం చేస్తామమ్మా 7000 రూపాయలు అంటే, నా పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు నాకు పంపించారు, నేను ఇంకేం చేస్తాను, మందులు కొనుక్కుంటాను, ఆయన ఎన్నాళ్ళల్లా మందులు కొనుక్కోలేదు, 6 మాసాలు 3 మాసాలకు చనిపోతాను అనుకున్నాను, మరి 10 సంవత్సరాలు హ్యాపీగా బతుకుతాను, నా పెద్ద కొడుకు చల్లగా ఉండాలి, ఎన్డీఏ కూటమిలో ఎన్డీఏ నాయకులందరూ చల్లగా ఉండాలని ఆమె పెన్షన్ పంపకం మాత్రం వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఈరోజు అధికారులు, ఆథరైజ్డ్ ఎంప్లాయీస్తో పాటు ప్రజాప్రతినిధులు కూడా భాగస్వామ్యం చేశారు. అందరూ కూడా లబ్ధిదారులు చాలా ఆహ్లాదంగా స్వాగతిస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థకి ఈరోజు పబ్లిక్ రిప్రజెంటేటివ్కి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఏ విధంగా తీసుకుంటారు? వాలంటీర్ వ్యవస్థ కన్నా పబ్లిక్ రిప్రజెంటేటివ్ ప్రజల వద్దే పాలన. మేము దగ్గరికి వెళ్తున్నాం. ఒక ఎమ్మెల్యే ఉండి కూడా ఇంటింటికి వెళ్ళి ఈరోజు నేను ప్రతి మండలంలో కూడా ఒక 2 విలేజ్లకు వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళ కష్టసుఖాలు తెలుస్తున్నాయి, ఎవరికి పెన్షన్ రాలో తెలుస్తుంది, అర్హులైన వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నామా లేదని తెలుస్తుంది, అక్కడ ఉన్న లోటుపాట్లు అనేవి తెలుస్తున్నాయి. తప్పనిసరిగా వాలంటీర్ వ్యవస్థ నేను దాన్ని చింకించడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ సచివాలయం సిబ్బందితో పంచడం అనేది చాలా సంతోషకరం విషయం. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు రావడము, పెన్షన్కి అప్లై చేయమని చెప్పడము, సచివాలయ సిబ్బందికి ఎప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళడం అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళు కూడా ప్రజల కష్టసుఖాలు తెలుసుకునే అవకాశం ఒకటి వచ్చింది. ఇది చాలా బాగుంది కూడా. ఈ విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంటుందో ఆ నిర్ణయాలకు మేమందరం కట్టుబడి ఉంటాము. 2024 ఫలితాల తర్వాత ఫలితాలని జీర్ణించుకోలేనట్టు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హిమాలయాలకు వెళ్ళిపోవాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు పెన్షన్ పంపిణీ పథకం ఇంత పండగ వాతావరణం జరుగుతున్న నేపథ్యంలో ఇంకా హిమాలయం కాకుండా ఈ దేశం వెళ్ళిపోయినటువంటి పరిణామాలు ఆయనకి ఏమైనా చూపిస్తున్నారు? తప్పకుండా సార్, చాలా పండుగ వాతావరణం. ఏ ఊరు వెళ్ళినా కోలాహలం, జనాలు ఎక్కడికి వెళ్ళినా జనాలకు చూస్తున్నాను. పంపించదలుచుకున్నారు జగన్. ఆయన ఎక్కడికి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిపోతారు. ఇంచుమించు జైలుకి వెళ్ళవచ్చు సార్. హిమాలయాలకు ఎందుకు వెళ్ళాం? హిమాలయాలు జైలుకి వెళ్తే కరెక్ట్గా ఉంటుంది, కానీ హిమాలయాలకు వెళ్ళి ఫలితం ఏముంటుంది చెప్పండి. జగన్మోహన్ రెడ్డి తప్పనిసరిగా జైలుకి వెళ్తారు. ఎన్డీఏ కూటమి ఆయన మీద ఎంక్వైరీ జరుగుతుంది. అన్నీ జగన్మోహన్ రెడ్డే కాదు, జగన్మోహన్ రెడ్డి హయాంలో పనిచేసిన నాయకులు, మినిస్టర్లు మొత్తం అందరూ కూడాను జైలుకి వెళ్ళే పరిస్థితి వస్తుంది. తప్పనిసరిగా వెళ్తారు. ఒక 100 డేస్లో ఈ కార్యక్రమం మీద అవుతుందని నేను అనుకుంటున్నాను. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ఒక పండగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది.
పల్లెల్లో పట్టణాల్లో తేడా లేకుండా ఒక సంక్రాంతి పండుగ ఎలా జరుగుతుందో అటువంటి పరిణామాలు చోటు చేసుకున్న మనకు స్పష్టమవుతుంది. ఇచ్చిన మాటను కట్టుబడి 20 రోజులు వ్యవధిలోనే పెన్షన్ పంపిణీ పెంచినటువంటి 4,000తో పాటు ఏప్రిల్, మే, జూన్ 3 నెలల పెన్షన్ 7,000 రూపాయలు, వికలాంగులకు కూడాను డబల్ చేసి 6,000 రూపాయలు, అదేవిధంగా పూర్తిగా ఎవరైతే బెడ్ రిడన్ 15,000 ఇలా ప్రతి ఇచ్చినటువంటి హామీని కూడా నెరవేరుస్తున్న క్రమంలో ఈరోజు పల్లెల్లో మాత్రం ఒక పండగ వాతావరణం ఉంది. గత ప్రభుత్వం వికలాంగులకి వీళ్ళకి కూడా ఒక్క పైసా కూడా పెంచకుండా 5 ఏళ్ల పాటు తమ స్వార్థానికే అధికారాన్ని వినియోగించుకున్నారే తప్ప ప్రజల బాగోగులు తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. మరోవైపు వాలంటీర్ వ్యవస్థతో ఈ పెన్షన్ పంపిణీ కాకుండా ఈసారి సచివాలయ ఎంప్లాయీస్తో పాటు రెవెన్యూ అధికారులు కూడా ఇన్వాల్వ్ చేయడం మాత్రం, అదేవిధంగా స్థానిక పార్టీ నాయకులందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం మాత్రం చాలా సంతోషదాయకంగా ఉందని చెప్పి మాడుగోని స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.